నేను దేవుని చిత్తమనే జరిగించాలి. దానికి నువ్వు లాక్ అయిపోవాలి, దానికి నువ్వు లాక్ అయిపోవాలంటే అది శూరుడు అంటే. యెహోవా చిత్తమే నా లైఫ్, యెహోవా చిత్తమే నేను జరిగించాలి అనే కాన్సెప్ట్ నీలోకి రావాలి. అందుకన్నాడు నేను శూరుడను కనుగొన్నాను. భూమి మీద దేవుడు చూస్తున్నాడు మనుషులను. ప్రియులరా, 14వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకుంటాం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా కనులు ఆకాశము నుండి నరులు అంటే ఎవరు? ఎస్, నరులు అంటే ఎవరు? నన్ను. ఆమేన్. దేవుడు నన్ను చూస్తున్నాడండి అని మీ అంతరాత్మతో చెప్పండి. దేవుడు నన్ను చూస్తున్నాడని. ఇష్టపడతల్లా, తగాదైనప్పుడు అయితే వచ్చింది, అమ్మా చూస్తున్నాడే దేవుడు, అన్నీ చూస్తున్నాడే చెప్ప. అమ్మా అందరికి తెలిసా ఎవరేంటో దేవుడు చూస్తున్నాడమ్మా. ఆ కాడకేంది మనమేమో కరెక్ట్, వాళ్ళు చేసే అన్ని తప్పులు అప్పుడు చూస్తాడు దేవుడు. వాడుతున్నారు ఈ పదాలు, వాడమాకండే. దేవుడు చూస్తే ముందు మూడేది నీకే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు తదేకంగా దృష్టి పెట్టి చూశాడంటే ఫస్ట్ మూడేది ఎవరికి? నిన్నే. నీలో ఉన్న తప్పును తీసేయటమే ఆయన పని. హల్లెలూయా. నీలో ఉన్న దోషములను తీసేయటమే ఆయన పని. నిన్ను పవిత్రపరచడమే ఆయన పని, ఇంకేరే పని లేదు. అందుకే నిన్ను చూస్తాడు. వివేకము కలిగి, వివేకం ఉండాల. పావురము వలె నిష్కపటులై, పాముల వలె. మనం అంటాం కదా, తాసుపాము తొందరగా కనపడదు, చిన్న చెత్త పరకున్నా. నిజమేనా ఇసాక్ గారు? చెత్త పరకున్నా దాగేస్తాం. పాములకు వివేకం అన్నాడు దేవుడు. నరుని కంటపడితే దానికి ముహూర్తం వచ్చిందని దానికి తెలుసు. మనమేమంటామంటే తాసుపాము కంటపడితే మనకు ముహూర్తం వచ్చిందని మనకు తెలుసు. దేవుడు అన్నాడు నీ భయము అన్నిటికీ పెడతానన్నాడు దేవుడు. ఆదామును సృష్టించినప్పుడు చెప్పాడు నీ భయము అన్నిటికీ నేను కలుగజేస్తా. మరి మనకెందుకు అంటే భయం వేస్తుంది అంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి. ఆదాము తప్పు చేసి ఆగిపోయిందా అంటే మనం కూడా తప్పు. స్తోత్రం. కాబట్టి పాముల వల్ల ఏమై ఉండాలి? వివేకమై ఉండాలి. పాములు నిష్కపటమని కాదండి, చాలా కపటమని. భూమి మీద జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలది. ఒకసారి సర్పం బయటకు వచ్చి అంటుంది, పాస్టర్ మనుషులది మీది బుద్ధి, మాది యుక్తి అంది. చెస్ ఆడేటప్పుడు పనికొచ్చింది ఆ యుక్తి. రాజకీయ చదరంగానికి పనికొచ్చింది ఆ యుక్తి. ఆమేన్. కొంతమంది సంఘాల్లో కూడా యుక్తి ఉపయోగిస్తారులే, ముందుకెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాముల వల్ల ఏమి కలిగి ఉండాలా? వివేకము కలిగి ఉండాలి. ఏ వివేకము కలిగి ఉండాలా? నన్ను ఏది పడదోస్తుంది, నాకెక్కడ ఛాన్స్ అపవాదికి దొరుకుతుంది, నన్ను ఎక్కడ ఉపయోగిస్తుంది అపవాది. యుద్ధం మీది. నువ్వు యుద్ధ శూరుడు కావాలి. నువ్వు ఒక సైనికుడు, దేవుని కొరకు పనిచేసే సైనికురాలు. దేవుని కొరకు పని ఏంటంటే పరిశుద్ధంగా ఉండటమే. దావీదును బట్టి దేవుడు అన్నాడు నా ఉద్దేశములన్నీ సఫలపరచువాడు. అలాంటి ఆయన కనపడ్డాడు దేవుడికి. వదిలిపెడతాడు దేవుడు ఎప్పుడు? దేవా 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 దేవా, ఇదే భజన దావీదుని తీసుకొచ్చి ఒక పని అప్పచెప్పాడయ్యా, నువ్వు నన్ను స్తుతిస్తున్నావు, నేను చూశాను. నా కొరకు బ్రతుకుతానన్నావు, నేను చూశాను. నాకు ఇంకేమొద్దయ్యా, నువ్వే కావాలంటున్నావు, నేను చూశాను. రైట్, నేను నీ దగ్గరకు వస్తున్నా కుమారుడా, మన ఇద్దరం కలిసి పనిచేద్దాంపా. స్తోత్రం. ఇదిగో నేను తలుపు నొద్ద నుంచుని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేద్దామంట. భోజనం అండు. ఏం భోజనం అది? ప్రభువతి ఇంకేం భోజనం? మంచి భోజనం, మామూలు భోజనం ఉంటుందండి. దేవుడు వచ్చంట ఆ వ్యక్తితో భోజనం చేస్తాడంట. విన్నారు ఎప్పుడైనా? దేవుడు వచ్చి నీతో భోజనం చేస్తాడు. దేవుడు వస్తే ఎంత పవిత్రంగా చేర్చుకోవాలి, దేవుడు వస్తే ఎంత పవిత్రంగా చూడాలి. దేవుడు ఎవరితో వస్తాడు?
సేవకుడితో వస్తాడు. సేవకుడిని నువ్వెంత పవిత్రంగా చూడాలి? మరి నీతో భోజనం చేస్తాడంటే యేసయ్య రెడీగా ఉండండి. మరి ఇక స్తోత్రం. ఏమా భోజనము, ఏమా భోజనము? దేవుని పని జరిగించుట నాకు ఆహారమును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడు. దేవుని చిత్తము జరిగించడమే భోజనం. నాట్ మీల్స్, భోజనం కాదు, బిర్యానీ కాదు. దేవుని చిత్తము జరిగించటం. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల, ఏ తలుపది? హృదయం అనే తలుపు. దేవుడు నీ హృదయం వద్దకు వచ్చి హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన చిత్తమును జరిగించుకోవటం కోసం. భోజనం కాదండి, దేవుడు తన చిత్తమును జరిగించుకోవటం కోసం. ఇప్పుడు దావీదు దేవునికి నచ్చాడండి. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కాబట్టి దావీదు దగ్గరికి దేవుడు వచ్చాడు. స్తోత్రం. దావీదు హృదయంలోనికి దేవుడు వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు దావీదు దేవుడు ఇద్దరు కలిసి భోంచేస్తున్నారు. దావీదు దేవుడు ఇద్దరు కలిసి రోజు తింటమే పనిక. రోజు దేవుడు ఒక పని అప్పచెబుతాడు. ఆ పని ఖచ్చితంగా చేయాలి. నోవాహు దగ్గరికి దేవుడు వచ్చాడు. నోవాహు హృదయంలోనికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు నోవాహు దేవుడు ఇద్దరు కలిసి దేవుని భోజనం చేస్తున్నారు. హల్లెలూయా. రోజు దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి పొద్దున్నే ఒక పని చెప్పేవాడు. అయ్యా, ఇంత పని ఇంత క్లియర్గా ఇలా కరెక్ట్గా చెయ్యి. పక్కనే ఉండి సలహాలు చెబుతూ నోవాహు చేత పని చేపించాడు. అది భోజనం. నాతో దేవుడు పని చేపిస్తున్నాడు. నాతో కలిసి దేవుడు భోజనం చేస్తున్నాడు. నాతో కలిసి దేవుడు ఏం భోజనం చేస్తున్నాడంటే, పలానింటికి ప్రార్థనకి వెళ్ళు, పలానా వాళ్ళకు ప్రార్థన చేయి, పలానా వీడియోలు పెట్టు, పలానా పని చేయి, నా పని చెయ్యి. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవుని పని చేస్తే నువ్వు దేవునితో కలిసి భోజనం చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సేవకుని పిలిచి ఇంటికి భోజనం పెట్టుకోవాలనుకుంటారు, మంచిదే. దేవుని పిలిచి భోజనం పెట్టండి. నువ్వు రా ప్రభా, నీ చిత్తమును మనం చేద్దాం. నేను పాస్టర్ని కాబట్టి వాక్యం చెప్పాలి, నేను పాస్టర్ని కాబట్టి మీ నిమిత్తం ప్రార్థన చేయాలి, నేను పాస్టర్ని కాబట్టి దేవుడు పని అప్పచెప్పింది పని చేయాలి. ఇప్పుడు మీరు విశ్వాసులు మీరేం చేయాలంటే, నేను చెప్పిన పని మీరు చేయటమే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పిన పని మీరు చేస్తే ఇప్పుడు మీతో కలిసి ప్రభువు భోజనం చేస్తాడు. ఆ భోజనం ఏం చెప్పనా? యెరూషలేమును సంపాదించాలి. ఊరికినే దేవుని ప్రణాళిక ఓపెన్ అవ్వదండి. చాలా మంది అడుగుతారు, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంది, నా పట్ల నీ చిత్తం ఏంది? అంత తేలిగ్గా దేవుడు ఏం చెప్పడం. దేవుడు తన పని అప్పచెప్పాలంటే మొదట నీ నుండి ఆయనకు నమ్మకం కనపడాలి. దేవుడు తన పని అప్పచెప్పాలంటే మొదట నీలో విధేయత కనపడాలి. దేవుడు పని అప్పచెప్పాలంటే నీలో తీర్మానం కనపడాలి. దేవుడు పని అప్పచెప్పాలంటే ఇతనికి పని అప్పచెబితే ఇతడు చేస్తాడు అన్న నమ్మకం దేవుడికి కావాలి. స్తోత్రం. కొంతమందికి టక్మని మనం పని చెప్తాం, కొంతమందికి మనం పని చెప్పలేం. మనతో ఉన్న వాళ్ళే మనోళ్ళే, అందరు మనోళ్ళే అయినా మనం టక్మని పని చెప్పలేం. పని చెప్పేటప్పుడు కొంతమంది ఇసుక్కున్నారనుకో, మళ్ళీ చెబుతామా? దేవుడు కూడా అంతే. దేవుడు కూడా పని తప్పించుకునే వాళ్ళకి పని చెప్పడు, పని కేర్లెస్గా చేసేవాళ్ళకి పని అప్పచెప్పడు, పని ఎట్లా పడితే అట్లా చిక్కురు బొక్కురుగా చేసేవాడికి పని అప్పచెప్పడు. ఎందుకు పని దేవుడు అప్పచెప్పడు అంటే, దేవుడు పని అప్పచెప్పాలంటే ఇన్ని క్వాలిటీస్ దేవుళ్ళు నీలో కనపడాలి. దేవుడికి ఇన్ని లక్షణాలు కనపడాలి. దేవుడు నీతో మాట్లాడాలన్నా నీలో మంచి లక్షణాలు కావాలా. కాబట్టి దావీదులో ఉన్న లక్షణాలన్నీ దేవుడికి నచ్చి ఇప్పుడు దావీదు హృదయంలోనికి దేవుడు వచ్చేసాడు. నీ హృదయంలోనికి దేవుడు రావాలి. వచ్చి వింటే ఉపయోగం లేదు ప్రియ దేవుని ఇస్తామా, వచ్చి కూర్చుని వెళ్తే ఉపయోగం లేదు. దేవుడు నీ హృదయంలోనికి రావాలి. నీ హృదయంలోనికి రావాలని నీ హృదయాన్ని తడతానే ఉన్నాడు. కానీ నువ్వు నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటున్నావు. ఇప్పుడు కాదులే అంటున్నావు. బాప్తిసం పొందడం ఇప్పుడు కాదులే అంటున్నావు. బలలో చేయి వేయటం ఇప్పుడు కాదులే అంటున్నావు. సేవకుడి దగ్గరికి వెళ్తే ఏదైనా పని చెబుతాడేమో అని భయపడి పక్కకి వెళ్ళిపోతున్నావు. అంటే దేవునికి అనుగుణమైన నడక నీలో ఉండటం లేదు. నేను ఒక మాట మీకు చెప్తా, మనము పవిత్రులం కావాలంటే ఏం కావాలి చెప్పండి? మొదట దేవుని యందు విశ్వాసము కావాలా వద్దా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడు నీతిగా. 2 మారు మనసు
పొందాలా? 3 బాప్తిస్మము పొందాలా? 4 ప్రభు బలలో చేయవేయాలా? ఇప్పుడు మనము పవిత్రులం అవుతాం. ఇంకొక కోణం మీకు చెప్పాలి. మనము దేవుని చిత్తమును జరిగిస్తూ ఉంటే దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. స్తోత్రం. మనము దేవుని పని చేస్తూ ఉంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి దావీదు అన్ని విధాలా నచ్చాడు. కాబట్టి దావీదు హృదయంలోనికి దేవుడు వచ్చాడు. నీ హృదయంలోనికి దేవుడు రావాలి. వచ్చాడో లేదో ఆలోచన చేయి. ఊరికినే రావు స్వస్థతలు, ఊరికినే రావు అద్భుతాలు, ఊరికినే రావు విడుదల. ఏ పాస్టర్ గారు మీకు విడుదల ఇవ్వలేడు. ఏ పాస్టర్ గారు మీకు స్వస్థతనివ్వలేడు. ఆయన నిజమైన దేవుడు నీ హృదయంలోనికి పరిపూర్ణంగా వస్తేనే నీలో ఉన్న వ్యాధులు పోతాయి. స్తోత్రం. నీలో ఉన్న సమస్యలు పోతాయి. హల్లెలూయా. నీలో ఉన్న చీకటి పోతుంది. హల్లెలూయా. అలాగా దావీదు హృదయంలోనికి వచ్చి ఇప్పుడు దావీదుకు పని అప్పచెప్పాడు. దావీదు, మనిద్దరం కలిసి యెరూషలేమును సంపాదిద్దాంపా. యెరూషలేమును సంపాదించాలంటే ఏం చేయాలా? యెబూసీలు ఉన్నారు. యెబూసీల మీద యుద్ధం చేశాడు. యెరూషలేం పట్టణాన్ని దావీదు ఏం చేశాడు చెప్పండి? సంపాదించేశాడు. స్తోత్రం. ఆ తర్వాత దావీదు ఒక ఇల్లు కట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, నీకు ఇల్లు కాదయ్యా, ఇక్కడ నా మందిరము కట్టాలి. తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను చేత దేవుడు ఆలయము గట్టిగా చప్పట్లు మాయపరచు. ఇప్పుడు చెప్పండి, దావీదు యెరూషలేమును కోరుకున్నాడు ఎందుకు? నన్ను దేవుడు కోరుకున్నాడు ఎందుకు? నిన్ను దేవుడు కోరుకున్నాడు ఎందుకు? క్లారిటీ ఉండాలా వద్దా? కాంగో డ్రమ్ ఉంది ఎందుకు? స్టాండ్ ఉంది ఎందుకు? మౌత్ ఉంది ఎందుకు? మౌత్ దగ్గర అంటే సరిపోద్దా? ప్రైజ్ ది లార్డ్. నాదం బలకాలన్నీ డ్రమ్ము, షూట్ చేయటానికి స్టాండు, మాట్లాడటానికి మౌత్. దేని పనికి దానికి. ఇప్పుడు యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడు? యెరూషలేమును దేవుడు కోరుకుంది 2 పనులు చేయాలి. ఒకటి, ఆయన రాజధాని, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాజధాని. ఆయన రాజధాని ఒకటి ఏడుంది? పరలోకములో ఉంది. ఆయన రాజధాని ఎక్కడుంది? పరలోకం ఉంది. అందుకే పరలోకముందని మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము, నీ చిత్తము ఎక్కడ నెరవేరుతుంది? కాబట్టి పరలోకములో ఉంది ఆయన రాజధాని. పరలోకములో ఆయన రాజధాని ఉత్తర సభా పర్వతం. స్తోత్రం. పరలోకములో ఆయన రాజధాని ఏం చెప్పండి? ఉత్తర సభా పర్వతం. అక్కడ నుండి ఆయన ఆజ్ఞ జారీ చేస్తే అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద కూడా నీ చిత్తము ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అంటే, అయ్యా ఇక్కడ ఒకటి పెట్టుకోవాలా, నాకు ఇక్కడ ఒక రాజధాని కావాలా. ఆ రాజధాని ఏంటంటే భూమి మీద. పరలోకములో ఉన్న దేవుడు తన చిత్తమును నెరవేరుస్తూ పరలోకములో ఒక రాజధాని ఉంది, అది ఉత్తర సభా పర్వతము. అక్కడ నుండి సమస్త లోకాలను ఆయన పరిపాలిస్తున్నాడు. పరలోకములో అయితే పర్ఫెక్ట్ గా ఆయన చిత్తం జరుగుతుంది. స్తోత్రం. భూమి మీద ఆయన చిత్తం బ్రేక్ అవుతుంది. భూమి మీద దేవుని చిత్తం ఏమవుతుంది చెప్పండి? జరగట్లా. ఎవరి దగ్గర జరగట్లేదు? ఆయన రూపములో చేసుకున్న మన దగ్గర ఆయన చిత్తము. మరి ఈ మనుషులలో దేవుని చిత్తం కావాలి దేవుడికి. దేవుడు అన్నాడు, సృష్టి చేసినప్పుడు ఆదాముతో చెప్పాడయ్యా, పచ్చని ఆకు కూర మొక్కలున్నాయి, వృక్షాలున్నాయి, వీటన్నిటిని నీ కోసం చేశారని ఆయన, ఇవన్నీ నీకు ఆహారం అవునుగా కానీ బలికాడు. మళ్ళీ దేవుడు ఆదాముతో అన్నాడు, అదిగో సూర్య చంద్ర నక్షత్రములను అక్కడ పెట్టానయ్యా, అవి నీ కోసం చేశారా? అవి నీకు దేనికి ఉపయోగపడాలా? కాలములను, సంవత్సరములను, దినములను, సూచనలను నీకు చెప్పేది అవి. నువ్వు సంవత్సరాలు లెక్కాలంటే వాటిని చూసి లెక్కాయి, నువ్వు రోజులు లెక్కాలంటే దాన్ని చూసి లెక్కాయి, కాలములు లెక్కాలంటే దాన్ని చూసి లెక్కాయి. అది నీకు చెప్పిద్ది అన్నాడు. ఆమె ఏమర్థమవుతుంది మీకు? సమస్తమును మీకోసమే చేశా, ఇవన్నీ నీకోసమే చేశా, అవన్నీ కరెక్ట్గా చేస్తాను నీ కొరకు. పద్దాక నన్నే తింటారంటరా అని మొక్కని తిరగబడింది నీ మీద. ముదిరిపోతే పనిచేయదులే కానీ స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడికి సమస్య ఎవరితో వచ్చింది చెప్పండి? మనుషులతో వచ్చింది.
కాబట్టి ఈ మనుషులలో దేవుని చిత్తము జరగాలి, అది దేవుని కాన్సెప్ట్. ఈ మనుషులలో దేవుని చిత్తం జరగాలంటే భూమి మీద ఒక రాజధాని కావాలి. అర్థమవుతుందమ్మా? స్తోత్రం చెప్పండి. భూమి మీద ఏం కావాలి? ఆ రాజధానే యెరూషలేము పట్టణం. అందరితో ఆగకుండా నీ దేహములో దేవుని చిత్తము జరగాలి. నీ దేహం అంతటిలో ఏం జరగాలి? దేవుని చిత్తం దేవుని చిత్తం జరగాలంటే నీలో కూడా ఒక రాజధాని పెట్టాడు దేవుడు. ఏమా రాజధాని? హృదయం. అందుకే నీ హృదయం అనే తలుపు నొద్ద నుంచి తట్టుతుంది. ఎందుకంటే ఆ కార్యాలయము దేవుని హ్యాండ్ ఓవర్ అవ్వాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్నొచ్చును? 13. మరే తల ఉందనుకో, రోజు దువ్వింత దువ్యం అనుకో, ఏం పడదు? దోవపోతే ఏమైందండి? తల దోవపోతే ఏమైంది? అది చిక్కుబడింది. కాబట్టి తల తనంగానే రావాలంటే ఏం చేయాలా? కంపల్సరీ రోజు బైబిల్ కూడా అట్లా తీయంగానే వాక్యం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? రోజు తిరగేయాల బైబిల్. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళాడు పడైతే తిరగదు బైబిల్. ఏం చదువుకున్నాం? లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి. ఎగ్జాంపుల్కి ఒక 13 పాపాలు చెప్పాడు దేవుడు. వింటున్నారు నా మాటలు? స్తోత్రం చెప్తారా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? 13 కాదు, ఎగ్జాంపుల్ చెప్పాడు. సూచాయిగా మచ్చుకు నీ హృదయంలో నుండి 13 రకాల పాపాలు వస్తున్నాయి అయ్యా. ఈ పాపాలు నీ దేహం అంతటిని పాడు చేస్తున్నాయి అయ్యా. ఈ దేహమును బాగు చేయాలని నేను కాన్సెప్ట్ పెట్టుకున్నా. నీ దేహమును బాగు చేయాలంటే నాకు ఫస్ట్ కావాల్సింది నీ హృదయము. స్తోత్రం. నాకు ఫస్ట్ కావాల్సింది ఏం చెప్పండి? కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పచెబితే అప్పుడు హృదయంలోనికి దేవుడు అడుగు పెడతాడు. స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలోనికి అడుగు పెట్టినాక నీ హృదయంలో ఉన్న ఈ చెడు అంతటిని పారద్రోలితే, హృదయం అంతా దేవుని కంట్రోల్లోకి వస్తే నీ దేహం అప్ టు బాటం దేవుని కంట్రోల్లోకి వచ్చేసింది. మరి వచ్చిద్దో రాదో అది నీకే వదిలేస్తాం. ఇప్పుడు యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడంటే భూమి అందంతటా ఉన్న మనుషులందరూ కూడా దేవునికి వేరైపోయారు. దేవుని ఒక దారి వెళుతుంటే వేరే రూట్ వెళ్ళిపోతున్నారు. మనకు కూడా చూడండి, దేవుని చిత్త ప్రకారం ఎవరైనా పాస్టర్ చర్చ చేశాడు అనుకోండి, ఆడి కాస్త బాగున్నాడంటే పక్కన కూడా చర్చ చేస్తాడు. దేవుడు ఒక ప్లాన్ వేసి ఒకరిని నిలబెడితే సాతాను ఇంకొకరిని అక్కడ పెడుతుంది. కాబట్టి యెరూషలేమును దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? భూమి మీద ఉన్న మనుషులందరూ పరిశుద్ధులు అవ్వాలి. స్తోత్రం. నీ హృదయమును దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? అప్ టు బాటం నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుని స్వాధీనంకి వెళ్ళాలి. చెప్పండి కూడా మైపరచాను. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి సాధకం చేయబడాల, అభ్యాసం చేయబడాల. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14. రైట్. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు ఎంతకాలం సంకలేసి తిరుగుతారు పిల్లల్ని? తల్లి పిల్లల్ని పద్దాక సంకలేసుకుని తిరిగిద్దా? గాడి దెల్లు పెరిగావు ఇంకా సంఖ ఎక్కుతావేరా దగ్గర అని బాధిద్దా లేదా? మరి దేవుడు ఎన్ని సంవత్సరాలు మోయాలి నిన్ను? దేవుడు ఎంతకాలం నేను సంకనెత్తుకోవాలి? అయ్యా నా మీద జాలి చూపించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను ప్రేమించయ్యా, నన్ను దీవించయ్యా. పద్దాకిదే ఏడుపా? నడక నేర్చుకో, పరిగెత్తు, దేవుని కొరకు పరుగుల్ది. నీ హృదయమును దేవునికిచ్చే. నీ హృదయములో దేవుడు వచ్చినాక అది శుద్ధి చేయటం ప్రారంభించి అప్ టు బాటం నీ దేహం అంతా పవిత్రమైపోవాలి.
అందుకు దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేమును కోరుకున్నాడు. మనిషిలో ఏం కోరుకున్నాడు? హృదయాన్ని కోరుకున్నాడు. రైట్, కోరుకున్నాడు. దావీదు సంపాదించాడు. సొలొమోను చేత దేవుడు ఆలయం కట్టించాడు. సొలొమోను చేత దేవుడు ఆలయము, అమ్మయ్య చాలా సంతోషం వేసింది. మాకిన్నాళ్ళు మా ఊర్లో మందిరం లేదు, మా ఊర్లో మందిరం లేదు. మగోళ్ళు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, సాహసం చేశారు, మొత్తానికి మందిరం కట్టారు. పండగ చేసుకుంటే ప్రతిష్ట చేతిమి. తీరా చూస్తే ఆడ పోటీ పడే, చీరల కోసం పోటీ పడే, కుర్చీల కోసం పోటీ పడే, మైకుల కోసం పోటీ పడే, వాక్యం చదవడం కోసం పోటీ పడే. యెరూషలేములో దేవుడు అంత ప్లాన్ చేసి 1000 సంవత్సరాలు ఓపిక పట్టి దావీదు చేత యుద్ధాలు చేపించి తీరా యెరూషలేమును సంపాదించి సొలొమోను చేత మందిరం కట్టిస్తే దేవాలయంలో పోటీ వచ్చేసింది ఒకరికొకరికి. దేవుని చిత్తమును జరిగించడం పక్కన పెట్టేశారు. గుమ్మయ్య ఈడు పోయాడులే, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈడు బాగా చేస్తాడులే, కొత్త పాస్టర్ వచ్చాడు బాగా చేస్తాడు అనుకుంటా ఈడు దద్దం ఆడు తాత ఆడు. ఒకటి తర్వాత ఒకడైతే డైరెక్ట్గా అసలు దేవాలయం తలుపులే మూసేసి. ఎవరైనా ఒక ఆయన వచ్చి దేవాలయం యొక్క తలుపులు మూసేశాడు. ఎవరైనా? ఆహాజు రాజు, హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు రాజు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్న బంగారం ఎత్తడి మొత్తం తీసి, దేవాలయంలో ఉన్న బంగారం ఎత్తడి అంతా తీసి అష్షూరు రాజుకి ఇచ్చి దేవాలయం తలుపులు క్లోజ్ చేసి పడేశాడు. దేవుడు కోపం రాకుండా ఉంటుందా? చెప్పరేంది నాకు? దేవుడు కట్టించింది ఎందుకంటే దేవాలయంలో పవిత్రమైన ఆరాధన జరగాలి. స్తోత్రం. దేవాలయం ఎందుకు? దేవుని చిత్తం జరగాలి. కానీ యెరూషలేములో దేవుని చిత్తము ఎంత బాధేస్తా చూడండి, ఎంత కష్టపడుతున్నాడో చూడండి. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడో చూడండి. ఎన్నిసార్లు పొరపాట్లు జరిగినా నా బిడ్డలే, నా కుమారుడేలే, నా కుమార్తెలే అని ఆయన సమర్థించుకుని మళ్ళీ ఆయన నీ దగ్గరకు వచ్చి మళ్ళీ బాగు చేసి, ఏమండి క్రీస్తుపురం 950లో దేవుని మందిరం కడితే 586 వచ్చేదాకా ఎవడు మారు మనసు పొందాల? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 950లో దేవుడు ఆలయం కట్టించాడు సొలొమోను చేత. 586లో దేవాలయం కూల్చేశాడు. 950వ సంవత్సరంలో దేవుడు ఆలయం కట్టించాడు. 586లో దేవాలయము కూల్చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 350 సంవత్సరాలు ఓపిక పట్టాడు దేవుడు. యెరూషలేమును కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడు? అబ్రాహాము కాలంలో యెరూషలేము నాది అన్నాడు దేవుడు. దావీదు కాలంలో యెరూషలేము సొంతం చేసుకున్నాడు. అంటే 1000 సంవత్సరాల గ్యాప్. అబ్రహాము క్రీస్తుపురం 2000, దావీదు క్రీస్తుపురం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు పట్టింది దేవుని స్వాధీనంలోకి వెళ్తాను యెరూషలేం. మరి నువ్వు వచ్చావో లేదో నాకు తెలియదు దేవుని దగ్గరికి. ఎంత ఓర్పు, ఎంత దీర్ఘశాంతం దేవుడిది, ఎంత తదేక దృష్టి. నువ్వు తప్పు చేస్తున్నా ఇంకా పర్లేదు నా బిడ్డే, పర్లేదు నా కుమార్తె, పర్లేదు నా కుమారుడే అని ఆయన సమర్థించుకుంటూ 1000 సంవత్సరాలు తిరిగాడండి యెరూషలేం చుట్టూ. ఎట్టకేలకు దావీదు వల్ల యెరూషలేమును సంపాదించాడు. ఆయన కొడుకు చేత దేవాలయం కట్టించి ఎడమ లేదండి, కొడుకే తప్పు చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వరుసగా ఒక్కొక్కడు తప్పు చేసుకుంటూ వచ్చి ఆహాజు అసలు దేవాలయం తలుపులే మూసేశాడు. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా, దేవుడా దేవుడా దారి చూపే దేవుడా, ఏ చేయుతలే శూన్యంలో ప్రాణంలో ప్రాణమా.
దైవమా. ఏ తోడు లేని నా జీవితంలో నీ ప్రేమ నాకు తోడైనా, ఏ నీడలేని నా గమనమందు నీ జ్ఞాపకాలే ఆలంబనం. మనిషిగా పుట్టిన మచ్చలేని దైవమా, నీ ప్రేమలోనే నా జీవితం. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. నీ ప్రేమ నాకు కరువైన నాడు అల్లాడిపోద ఈ జీవితం. చిలనైన నన్ను కలతోటి నింపి మలిచావు దేవా నీ రూపుగా. ప్రేమగా చాలిగా ఆదరించే దైవమా, నీ ఆజ్ఞానందే నా జీవితం. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా. దేవుడా దేవుడా దారి చూపే దేవుడా, ఏ చేయుతలేని శూన్యంలో